నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నాయకులు నిరుద్యోగులు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్లీ తక్షణమే గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా జీవో నంబర్ 29 రద్దు చేసి జీవో నంబర్ 55ను వెంటనే అమలు పరచాలని వారి సందర్భంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అభ్యర్థులందరికీ 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోటిలో ఉన్న మహిళా కళాశాలలో మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించిన 2 సెంటర్లలో 71 మంది ఎంపిక కావడం, మిగిలిన 26 సెంటర్లలో 139 మంది మాత్రమే ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ పరీక్షను ఇంగ్లీష్ లో రాసిన 12,381 మంది అభ్యర్థులకు గాను 508 మంది ఎంపిక అవడం, అలాగే తెలుగులో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపిక కావడం ఏంటని ప్రశ్నిస్తూ భవిష్యత్తులో దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరగబోతుందని వారు తెలియజేస్తూ, ఆనాడు సమైక్య రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెలగాటమాడుతూ తెలంగాణ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నారనే వ్యతిరేకతతోనే ఎన్నో ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడున్న కమిషన్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తూ గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులపై కక్ష సాధింపులు, అలాగే వారిని అరెస్టు చేయడం ఆపి హైకోర్టు చెప్పినట్టుగా సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, బీఆర్ఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలన ఎట్లయిందంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి మొత్తం కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా కలిసి ఈ గ్రూప్ 1 పోస్టులను 3 కోట్ల రూపాయల కొత్త పోస్టు చొప్పున అమ్ముకోవడం కోసం ఈరోజు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ నోటిఫికేషన్ వెంటనే విడుదలైన వెంటనే ఆ పరీక్షా సెంటర్లు ఏవైతున్నాయో ఆ 2 సెంటర్లలో మొత్తం అభ్యర్థులకు వీళ్ళ క్వశ్చన్ పేపర్లు ముందే అమ్ముకొని 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఈరోజు కేవలం 2 సెంటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు 1700 మంది కేవలం ఆ 2 సెంటర్లకు సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు మెరిట్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉండడం జరిగింది. ఈరోజు మేము దీన్ని చూస్తూ ఉంటే తక్షణమే క్లియర్ గా అర్థమవుతోంది ఏ రకంగా వీళ్ళు అమ్ముకున్నారో. దీనన్నిటిని కూడా ఈ నిరుద్యోగులకు వెళ్లి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులందరూ కూడా ఈ రోజు హైకోర్టుకు తీసుకెళ్తే దీంట్లో క్లియర్ గా ఈ రోజు ఈ నోటిఫికేషన్ ల అవకతవకలు జరిగినాయని ఈ రోజు కోర్టు కూడా సూచించడం జరిగింది. కోర్టు కూడా ఈ రోజు రీవాల్యుయేషన్ చేయాలనేసి ఈ రోజు మన టీఎస్పీఎస్ సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ రోజు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము బీఆర్ఎస్ కి పక్షాన, మేము నిరుద్యోగుల పక్షాన ఈ రోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అవకతవకలు జరిగినటువంటి ఈ నోటిఫికేషన్ లో ఈ రోజు మనం రీవాల్యుయేషన్ చేస్తే నిరుద్యోగులకు ఏ రకంగా కూడా న్యాయం జరగదు. కావున తక్షణమే మా పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజు